స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ఇది నేను స్పీచ్ చెప్పడానికి ఏం లేదండి, నాకంటే ముందు డైరెక్టర్స్ చెప్పేసి ఉన్నారు. ఒక్క మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ఓపికగా పేరెంట్స్, స్టూడెంట్స్, పిల్లలు ఇటు చూడండి ఒకసారి నా వైపు. ఓకే, పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఒక్కసారి నా మాట వినండి. చిన్నగా ఈ స్కూల్ గురించి చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. ఈ స్కూల్ 2010లో స్థాపించబడిందని చెప్పి డైరెక్టర్స్ చెప్తున్నారు. ఈ స్కూల్ స్థాపించే ముందు నేను, నా తమ్ముడు సెయింట్ అండ్ స్కూల్లో చదువుకునేవాళ్ళం. నేను 6th క్లాస్ చదివేటప్పుడు మా సిస్టర్ పిలిచి, మా ప్రిన్సిపల్ మేడం పిలిచి మా పేరెంట్స్కి ఒక విషయం చెప్పారు. మీ అబ్బాయికి ఇక్కడ చదువు రాదు, ఇక్కడనే కాదు ఏ స్కూల్లో జాయిన్ చేసినా మీకు చదువు రాదు అని చెప్పి స్కూల్లో మా ప్రిన్సిపల్ మేడం పిలిచి చెప్పారనమాట. కానీ ఈరోజు మా తమ్ముడు, ఆ తర్వాత మేము స్కూల్ వెకేట్ చేసేసి వచ్చేసాం. మా డాడీ ఈ స్కూల్ స్థాపించిన తర్వాత మా తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేశారు. ఈ స్కూల్లో చదవడం, అపోస్లిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదవడం వల్ల ఈరోజు మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడండి. ఏ స్కూల్ చదువు రాదని చెప్పిందో ఆ స్కూల్లో 10th నాకన్నా హయ్యర్ గ్రేడ్, ఇంటర్లో నాకన్నా హయ్యర్ గ్రేడ్. నన్ను చదివిస్తాను, ఈ స్కూల్లో పిల్లలను చేయండి, పిల్లల్ని మాత్రం మేము చదివించము అని చెప్పారు. కానీ హీఈస్ వెరీ టాపర్ దాన్ మీ. నాకన్నా తను హయ్యర్ గ్రేడ్ సాధించి ఈరోజు బీటెక్ చదువుతున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. అండ్ ఇంకొక విషయం, పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. పేరెంట్స్ అందరికీ మనం మోస్ట్లీ పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటాం. చూడు, మనకి 2 పిల్లలు ఉంటే అక్క చూడు ఎంత బాగా చదువుతుందో, లేదంటే వేరే వాళ్ళతో, వేరే పిల్లలతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేయడం వల్ల పిల్లలకి నచ్చదు అసలు కంపారిజన్ అనమాట. నన్నేంటి కంపేర్ చేస్తున్నారు అని ఒకలాంటి లోనెస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న బ్రెయిన్ కూడా యూజ్ చేసుకోరు. ఇంకెంతసేపు మా మదర్ కంపేర్ చేస్తారు నేను చదివినా అని చెప్పి. అండ్ నెక్స్ట్, సో పిల్లలు ఎవరిని మీరు కంపేర్ చేయకండి. మీ పిల్లలకి అందరికీ ఉన్న బ్రెయిన్ మీ పిల్లలకి ఉంది. ఒకవేళ చదవట్లేదు అనుకో, ఓకే నువ్వు ఇంకా చదువుతావు. అందరు పేరెంట్స్ ఇల్లిటరేట్స్ ఉండొచ్చు, కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. అయినప్పటికీ పేరెంట్స్ అందరూ మీకు చదువు వచ్చినా రాకపోయినా ఒకసారి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ డైరీస్ చెక్ చేయడం, ఇదేంటి చదువు అని చెప్పి మీరు దగ్గర కూర్చొని చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఓకే మా మదర్ పట్టించుకుంటున్నారు, మా ఫాదర్ పట్టించుకుంటున్నారు అని చెప్పి ఒకలాంటి ఇదిలోకి వచ్చి వాళ్ళు చదువుకుంటారు. ఎప్పుడు మనం కంపారిజన్ చేయకూడదు. మనం పట్టించుకోకుండా కంపేర్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా లోగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్, స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే, మనం కూడా ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం ఎవరితో అంటే, ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయామనుకో, వింటున్నారా? మీరు వినట్లేదు. మనం ఒకవేళ లో మార్క్స్ వచ్చాయనుకో, ఫెయిల్ అయిపోయామనుకో, నాతో పాటు చాలామంది ఫెయిల్ అయిపోయారు కదా అని అనుకుంటాం. అలాగే ఎవరైనా పాస్ అయిపోయారనుకో, 95 మార్క్స్ వచ్చాయనుకో, నాతో పాటు 95లో ఉన్నారు, ఇంకా 85 వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అనుకుంటాం తప్ప 99 మార్క్స్ వచ్చిన వాడిని ఎప్పుడు కంపేర్ చేస్తాం. మనం ఎప్పుడు మనకన్నా తక్కువ ఉన్న వాడితోనో, మనతో ఫెయిల్ అయిపోయిన వాడితోనో కంపేర్ చేసుకుంటాం తప్ప స్టూడెంట్స్గా ఎప్పుడు టాపర్స్తో కంపేర్ చేసుకోం. మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి? హైగా ఉండాలి. అప్పుడే మనం కూడా వాళ్ళని రీచ్ అవుతాం. వీ ఆల్సో హ్యావ్ ద సేమ్ బ్రెయిన్ దట్ దోస్ హ్యావ్. అవునా? వీ ఆల్సో కేమ్ ఫ్రమ్ మదర్ womb. We also have the same structure. We also have the same 2 eyes. అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. But why he is studying and gaining a good marks and why we are failing? Because we are comparing with lower students. So please students అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడు కంపేర్ చేసుకోకండి ఎవరితో, తక్కువ ఉన్న వాళ్ళతో. ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి? మనకన్నా ఎక్కువ చదివే వాళ్ళతో, టాపర్స్తో మనం కంపేర్ చేసుకోవాలి. అర్థమైందా? ఏదైనా అర్థం కాలేదనుకో, మీకు టీచర్ 1 సారి 2 సార్లు 3 సార్లు ఎక్కువ చెప్తారు. అండ్ టీచర్స్ అందరికీ చెప్తున్నాను, టీచర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, ఆయన ఒకసారి నా మాట వినిపిస్తుంది కాబట్టి, యాజ్ ఎ టీచర్గా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళ మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. టాపర్స్ చదివే వాళ్ళని మనం ఇంకా మోటివేట్ చేస్తాం, ఇంకా చదువుతాం, వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తాం, అన్నీ వాళ్ళకే చెప్తాం. కానీ మధ్యలో యావరేజ్ స్టూడెంట్స్ని, బిలో
యావరేజ్ స్టూడెంట్స్ని పట్టించుకుంటున్నాం అని అనుకుంటాం కానీ ఎక్కడో మిస్ అవుతాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ నాట్ ఓన్లీ టీచర్ బట్ ఆల్సో యాజ్ ఎ పేరెంట్గా 50% టీచర్ది బాధ్యత అయితే 50% ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్గా మన బాధ్యత కూడా. సో పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఇదే నేను చెప్తున్నానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.